అన్న హాయ్ అన్న. అంటే కూర్చొని అడిగితే నేను కనపడని లేచిన. సో అన్న నేను పర్లేదన్నా అన్న, నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి మీ సినిమాలు చూస్తున్నా అన్న. నేను కూడా అప్పుడు చెడ్డీలు వేసుకునేవాడిని. సో ఇప్పుడైతే ప్యాంట్స్ వేసుకుంటున్నా. నేను కూడా సేమ్. సో మీలాగే. అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే అన్న, కొత్త క్యారెక్టరు కొత్త గెటప్స్ వస్తే అంటే నాకు నచ్చిన హీరో గెటప్స్ చూసి నేను కూడా అలా అయిపోవాలనిపిస్తుంది అన్న నాకు, నిజం చెప్పాలంటే. సో మీరు ఇప్పుడు హెయిర్ కలర్ చేయించారు అన్న, పొద్దున నేను కూడా అట్లా చేయించుకొని వద్దాం తీసుకెళ్తా వేయించేద్దాం. సో అట్లా అనిపిస్తుంది అన్న. సో నాలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను ఏంటది అంటే, మిమ్మల్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళకన్నా అంటే అన్న ఆగస్ట్ 2 సినిమా చూడండి, ఆ తర్వాత డిసైడ్ అవ్వండి హెయిర్ కలర్ వేసుకోవాలో వద్దు. ఓకే, అప్పుడు మీకు తెలుస్తుంది, క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే అన్న. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీతో పాటు చేసిన హీరోస్ కావచ్చు అండ్ మీకంటే తర్వాత వచ్చిన హీరోస్ కూడా, అంటే ఎగ్జాంపుల్ మన నిఖిల్ గారు ఉన్నారు. సో పాన్ ఇండియా మూవీస్ తీస్తున్నారు అండ్ స్టార్స్ అయిపోయారు అన్న. సో మీకంటే ఇంకా ఒక ట్యాగ్ లైన్ రాలేదు కదా అంటే స్టార్డమ్ అనేది రాలేదు. సో అది వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? అంటే హ్యాపీ డేస్ కొత్త బంగారు లోకం తర్వాత వచ్చింది, నాకు ఎన్నో మరి తెలియదు, బట్ ఏదో వచ్చింది అప్పుడు. బట్ నేను మేబీ అది సరిగ్గా యూటిలైజ్ చేయలేకపోయాను. అంటే మేబీ బికాస్ ఆఫ్ ఏజ్, మేబీ బికాస్ ఆఫ్ నేను సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఐ మేడ్ కొన్ని బ్యాడ్ డిసిషన్స్ అయితే నేను డెఫినెట్గా ఫిల్మ్స్ పరంగా కొన్ని బ్యాడ్ డిసిషన్స్ నేను తీసుకున్నా. అండ్ నా సినిమాలు జనాలు చూడలేదు, నా సినిమాలు నేను చేసిన జనాలు థియేటర్కి రాలేదు, వాళ్ళకి నచ్చలేదు. కాబట్టి నాకు మేబీ you're saying start and right, maybe అది నాకు రాలేదేమో. సో August 2 హోప్ఫుల్లీ that will give you an answer. హోప్ఫుల్లీ ఒక చిన్న ఆన్సర్ అయినా నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను దట్ దిస్ విల్ ఒక ఫ్యూ స్టెప్స్ అయితే పైకి తీసుకెళ్తుంది అనుకుంటున్నా ఈ సినిమా. సో లెట్స్ సీ August 2 వరకు. వన్ మోర్ క్వశ్చన్ అన్న. అంటే ఇప్పుడు ట్రోల్స్ అయ్యాయి కదా అంటే మీ గెటప్ కావచ్చు అండ్ దాని మీద చాలా ట్రోల్స్ అయ్యాయి. సో అలా ట్రోల్ చేసే వాళ్ళకు అండ్ నెగిటివ్ గా కామెంట్స్ పెట్టే వాళ్ళకు మీరేం చెప్పాలనుకున్నారు? అది వాళ్ళ ఇష్టం, అది ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ ఒపీనియన్ కదా, ప్రతి వాళ్ళకి వాళ్ళ ఒపీనియన్ ఉంటుంది. అది మనం ఎలా కంట్రోల్ చేస్తాము కదా. నేనేంటంటే పర్సనలీ నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఐ లైక్ టు సీ. ఇప్పుడు గ్లాస్ ఉందంటే సగం నీళ్ళు ఉంటాయి, అది హాఫ్ ఎంటీ చూడొచ్చు, హాఫ్ ఫుల్ చూడొచ్చు. నా పర్స్పెక్టివ్, నా మెంటాలిటీ ఎప్పుడు ఆ గ్లాస్ని హాఫ్ ఫుల్గా చూస్తా, హాఫ్ ఎంటీగా చూడండి నేను. సో అది కూడా ఏంటంటే నేను 17 years అప్పుడు నాకు హ్యాపీ డేస్ అప్పటి నుంచి చూస్తూ ఉన్నా, వీళ్ళతో అఫేర్ వాళ్ళతో అఫేర్ అది చేశాడు, నాకు అది ఐ డోంట్ టేక్ ఇట్ టు హార్ట్ బేసిక్లీ. థ్యాంక్ యూ కూర్చోండి. థ్యాంక్ యూ. నువ్వు కూర్చున్న తర్వాతే నేను